నమస్కారం గురుగారు. నమస్కారం. చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అడిగిపిచ్చుకుంటే మనకి శుక్రగ్రహం బాలేదు, శుక్రుడి బలం లేదు, శుక్రగ్రహం యొక్క యోగం ఉంటే మీకు అన్నీ కలిసొస్తాయని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? ఇప్పుడు శుక్రగ్రహం బాగాలేకపోతే విలాసాలు దూరం అవుతాయి. హుహు. ఫస్ట్ భార్య దూరం అవుతుంది. ఓహ్! ఓకే. శిరో రూమ్లో పోతారు. ఆ! శుక్రుడు ఎప్పుడైతే శుక్రదశ స్టార్ట్ అవుతుందో పెళ్ళి అయి ఉంటే హ్మ్. 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 కొట్లాట స్టార్ట్ అవుతుంది. ఓకే. మరి పెళ్లి అవ్వకపోతే? పెళ్ళి కాదు, ఓకే. చేసుకోవాలన్న కాన్సెప్ట్ ఉండదు. శుక్రదశ అయినా స్టార్ట్ అయి ఉంటే పెళ్లి హ్మ్. చూపులు చూస్తుంటే హ్మ్. ఏమరా పెళ్లి చేసుకుంటాం అంటే నాకొద్దు పెళ్ళి అంటారు. ఇంట్రెస్ట్ లేదంటారు. ఫీలింగ్ రాదు. శుక్రగ్రహం బాగుంటేనే ఎదుటోళ్ళ మీద ఫీలింగ్ వస్తుంది. హ్మ్. నీ ముందర వచ్చి రంభ కూర్చున్నా నాకు వద్దు అంటాడు. హ్మ్. అంటే ఇష్టం అనిపించదు. ఏదైనా ఒక వస్తువు మనం తినాలన్నా మనకు ఆ ఇష్టం ఉండాలి. అవును. పండు కానీ మనిషి కానీ ఏదైనా సరే ఏదో ఒకటి అవును. మనం అనుభవించాలి, తీసుకోవాలి అంటే కోరిక తీరాలంటే హ్మ్. దాని ఇష్టం ఉంటేనే. హ్మ్. నేను ₹1,00,000 పెట్టినా నాకు ఇష్టం లేదే తీసుకోను, హ్మ్. అవసరం లేదు కదా. హ్మ్. అయితే శుక్రగ్రహం బాగాలేకపోతే ఎదుటోళ్ళ మీద ఫీలింగ్స్ ఉండవు. హుహు. శుక్రదశ స్టార్ట్ కానీ పెళ్ళి అయి ఉంటే భార్యాభర్తలు కొట్లాడతారు. హ్మ్. రాత్రి కూడా సఖ్యత ఉండదు, చెరో రూమ్లో అనుకుంటారు, హ్మ్. రోజు కొట్లాట అవుతుంటుంది. హ్మ్. కారు ఉంటే కారు ఎక్కడు, హ్మ్. విలాసాలకు దూరం అవుతాడు. కారు ఉంటుంది కానీ దాంట్లో పోయినకి పెట్రోల్ కాయలు ఉండవు, ఓహో! హ్మ్. పెట్రోల్ పైసలు బంద్ అవుతాయి. హ్మ్. కారు ఉంటుంది చూసుకోనికి, బెంచ్ కారు ఉంటుంది కానీ దాంట్లో పోయినకే పైసలు ఉండవు. అంటే అనుభవించే యోగం ఉండదు. తగ్గిపోతుంది అంతేగా. ఆహా! కారు పక్కన పెట్టి బస్ ఎక్కిపోతాడు. ఓకే. శుక్రుడు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాడో 20 సంవత్సరాలు దీని దశ. అంతర్దశ అయితే 3 సంవత్సరాలు, దశ అయితేనేమో హ్మ్. 20 సంవత్సరాలు. హ్మ్. ప్రతి మనిషికి వస్తుంది ఇది. హ్మ్. శుక్రదశలో మనము బాగా హ్మ్. కోట్లు సంపాదించవచ్చు, రాజభోగాలు అనుభవించవచ్చు. అవన్నీ అనుభవించాలంటే శుక్రగ్రహం సంబంధించిన హ్మ్. డైమండ్ పెట్టుకోవాలి, వజ్రం. ఓకే. వజ్రం పెట్టుకుంటే శుక్రగ్రహం బాగా అవుతుంది, దాని యొక్క బాధలు తీరుతాయి. మనకు వద్దన్న మళ్ళా రాజభోగాలు వస్తాయి. హ్మ్. కారు, బంగ్లా, పనోళ్ళు, పరివారము ఇవన్నీ వస్తాయి. హ్మ్. శుక్రగ్రహం బాగుంటే జాబ్ వస్తుంది, హ్మ్. శుక్రగ్రహం బాగలేకపోతే ఉన్న జాబ్ పోతుంది. హ్మ్. ఎందుకంటే పని అంత ఊసిపోవాలి కదా, నువ్వేం అనుభవించవద్దు. రోడ్ మీకు రావాలి అంటే నీ మీద ఏదో ఫ్రాడ్ కేసో లేకపోతే ఏదో అలిగేషన్ అయ్యి నేను పక్కన పెట్టేస్తారు. హ్మ్. శుక్రదశ స్టార్ట్ కానీ జాబ్లో ఉంటే పెళ్ళి అయితే భార్య పక్కన పెట్టేస్తుంది, నేను పట్టించుకోదు. అదే భార్య ఉంటే భర్త పక్కన పెట్టేస్తాడు. ఇక ఉత్తాదానికి అనుమానాలు వచ్చి కొట్లాడుతుంటారు, ఇష్టం లేక దూరం ఉంటారు. నువ్వు ఏడుకో తిరుగుతున్నావు అంట, బయట తిరగబోతున్నావు అంట. అది కాదు, ఇలా ఇలా ముందు గ్రహం బాగాలేక ఫీలింగ్స్ బంద్ అవుతాయి, మనిషి శరీరానికి ఫీలింగ్స్ బంద్ అవుతాయి. ఈ గ్రహాలు ఏంటంటే మన సూర్యునికి వెళ్ళి కిరణాలు వస్తాయి, కిరణాల ఇంద్రధనుస్సు వస్తుంది, ఇంద్రధనుసులో శుక్రునికి సంబంధించిన కిరణం కూడా వస్తుంది. హ్మ్. ఎప్పుడైతే మనకు శుక్రదశ స్టార్ట్ అవుతుందో హ్మ్. ఆ యొక్క కిరణం యొక్క అబ్జర్వేషన్ మన శరీరం అందుకోదు, తీసుకోదు, బంద్ అవుతుంది. హ్మ్. అప్పుడు మన శరీరంలో ఆ ఫీలింగ్స్ బంద్ అవుతాయి. శుక్రునికి సంబంధించిన ఫీలింగ్స్ అంటే హ్మ్. కోరికలు నశిస్తాయి. ఓకే. కోరికలు నశిస్తే ఏముంది, పెళ్ళమున్నా వస్తువున్నా పండున్నా తినము, హ్మ్. తినాలన్న ఫీలింగ్ రాదు. అప్పుడు ఏమైతే పంచాలు జడాలు అవుతాయి, కారు బంగ్లా అన్నీ పోతాయి, రోడ్డు మీకు వస్తాడు. అప్పుడు ఏం చేయాలి మనము, హ్మ్. ఫోను నిన్న సిమ్ వేసి ఎట్లా వాడుకుంటున్నామో హ్మ్. అలా ఫోన్లో సిమ్ వేసినట్టు, ఫోన్ ఉంటుంది కానీ సిమ్ లేకపోతే పని చేయదు కదా. అవును. అలానే మనము శుక్రగ్రహానికి సంబంధించిన డైమండ్ తీసుకొని హ్మ్. శరీరం మీద పెట్టుకుంటే హ్మ్. ఆ సూర్యరశ్మికి వెళ్ళి వచ్చి ఆకాశానికి వెళ్ళి వచ్చి శుక్రగ్రహానికి సంబంధించిన వేవ్స్ హ్మ్. ఈ యొక్క డైమండ్ తీసుకొని మన శరీరానికి ఇస్తుంది. హ్మ్. అప్పుడు మన శరీరం యాక్టివేట్ అవుతుంది, హ్మ్. ఐ ఫీలింగ్స్ వస్తాయి. హ్మ్. అప్పుడు మనము ఉత్తేజంగా పనిచేస్తాము, డబ్బు వస్తుంది, కార్ వస్తుంది, జాబ్ వస్తుంది, హ్మ్. హై లెవెల్ పొజిషన్కి వెళ్తాము, డబ్బు వస్తుంది, బాగా హ్మ్. ఉన్నత స్థానానికి పోతాం. పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది. అది ఏంది, ఇది డైమండ్లు ఇట్లుంటాయి. ఓకే. దగ్గర ఉన్నాయి ఇవి డైమండ్లు. డైమండ్లు ఇట్లుంటాయి. హ్మ్. ఈ డైమండ్లకి ఏంటంటే బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి. నవధాన్యంలా బెబ్బెలు, హ్మ్. హ్మ్. ఈ బెబ్బెలకు వైబ్రేషన్ ఉండాలి. హ్మ్. ఉంటే డైమండ్ ఒరిజినల్, లేకపోతే రాళ్ళు 90% బయట దొరికేటివి ఫేక్ రాళ్ళే, హుహు. కలర్ రాళ్ళు. హ్మ్. డైమండ్ అని చెప్పి ఉత్తరాలు అమ్ముతుర్రు. హ్మ్. అవి పెట్టుకుంటే లేనిపోని కష్టాలు వస్తాయి, చెక్ చేసుకొని పెట్టుకోవాలి. హ్మ్. అవి నవధాన్యం అంటే ఏంది, హ్మ్. 9 గ్రహాలు. హ్మ్. ఈ 9 రత్నాలు ఏంది, ఈ ఈ నవగ్రహాలకి. నవగ్రహాలకు ఎఫెక్ట్. హ్మ్. ధాన్యానికి ఈ యొక్క డైమండ్కు ఈ బెబ్బెలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్, ఓహో! లేకపోతే గాజు ముక్క. హ్మ్. శూన్యకే సేమ్ ఉంటుంది డైమండ్ లాగానే, డైమండ్ కాదు. హ్మ్. మళ్ళీ ఇందులో కూడా ఫ్రీక్వెన్సీ ఉంది. హ్మ్. మీ యొక్క శరీరం యొక్క లాలాజలము తీసుకొని హ్మ్. మా యొక్క స్కానర్కి ఇచ్చి హ్మ్. దాని ద్వారా చెక్ చేసి హ్మ్. మీకు ఏ డైమండ్ వస్తుంది, నా దగ్గర 100 డైమండ్ ఉంటాయి, హ్మ్. అందులోకెళ్ళి మీకు ఏ డైమండ్ వస్తుందో హ్మ్. చెక్ చేసి ఆ డైమండ్ ఇవ్వడం జరుగుతుంది. అది పెట్టుకోగానే మీ భార్యతో పంచాది ఉన్నా,
పెళ్లి కాకపోయినా ఎప్పుడే పెళ్లి అవుతుంది, భార్య పంచాయతీ పోతుంది, జాబ్లో పంచాయతీ పోతుంది, ఏదైనా బయట సమస్యలు ఉన్నా తీరుతాయి, డబ్బు వస్తుంది, జాబ్ వస్తుంది. ఇక మీ ఆలోచన విధానం చేంజ్ అవుతుంది. ఓకే. అయితే దానికి ఇక వైబ్రేషన్ ఎట్లా ఉండదు, బెబ్బాలు మా స్కానర్కి ఇచ్చినాము. ఇలా చూస్తే వైబ్రేషన్ రావాలి, వస్తే ఒరిజినల్ డైమండ్, లేకపోతే డూప్లికేటు. గాజు ముక్కలు మస్తు ఉంటాయి, పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్లో వాళ్ళు అమ్ముతుంటారు. వాడు ఏం చేస్తాడు, డైమండ్ నెక్లెస్ అని ఇస్తాడు, దాంట్లో 2 డైమండ్లు ఉంటాయి. 100 డైమండ్లు పెడతాడు నెక్లెస్కు, 2 డైమండ్లు ఒరిజినల్ పెట్టి 98 డైమండ్లు ఫేక్ పెడతాడు, రాళ్ళు పెట్టి డైమండ్ అని అమ్మేస్తాడు. అది తెచ్చిపెట్టిన కాంచి మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. తెలియక వాళ్ళు అంత ఒకటే తిరుగుతారు, డైమండ్ లాగానే ఆర్టిఫిషియల్ డైమండ్ తయారు చేస్తారు. సున్నిక డైమండ్ లాగానే కొడుతుంది, డైమండ్ కాదు అది. తెలియక తెచ్చేసుకుంటే మనం లేని కొన్ని సమస్యలు వస్తాయి. అయితే మనం ఎవరైనా సరే మీకు అలాంటి సమస్యలు, పెళ్లి కాకపోయినా, భార్యాభర్తల పంచాయతీ ఉన్నా, జాబ్లో సమస్య ఉన్నా, ఏదైనా ఇబ్బందులు వచ్చి కారు బంగ్లీ ఉండి కూడా బాధపడుతున్నా, సమస్యలు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మేము చెక్ చేసి మీకు ఏ ఫ్రీక్వెన్సీ కావాలి, ఏ ఫ్రీక్వెన్సీలో డైమండ్ పెట్టాలి, ఎంత డైమండ్ పెట్టాలో చెక్ చేసి ఆ డైమండ్ మీకు ఏం జరుగుతుంది, ఇచ్చిన వెంబడే మీలో ఈ యాక్టివేషన్ స్టార్ట్ అవుతుంది. మనం ఫోన్ కింద సిమ్ వేసి వాడితే ఎలా పనిచేస్తుందో, నేను ఇచ్చిన డైమండ్ పెట్టుకున్నాక మీ శరీరం అలా పనిచేస్తుంది. కావాల్సి మీరు చెక్ చేసుకోవచ్చు. 100% నేను గ్యారంటీ. మీరు ఎవరైనా సరే అలాంటి బాధపడితే నన్ను సంప్రదిస్తే ఈ ఫోటో ద్వారా అయినా చెక్ చేసి పంపించడం జరుగుతుంది మీకు డైమండ్. అయితే మీరు వస్తే డైరెక్ట్ మా ఆఫీస్కి వస్తే మీ నోటి లాలాజలం తీసుకొని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది మీ ముందర. అవి పెట్టుకుంటే ఎంబడే మీలో మార్పు అనేది 1 డేలోనే తెలుస్తుంది, ఎంబడే తెలిసిపోతుంది. భార్య భర్త పని ఇది డైమండ్ పెట్టుకో, సాయంత్రం ఇంటికో భార్య మంచిగా పిలుస్తుందా ఇంట్లో, కానీ అంటే ఆ ఫీలింగ్స్ అనేవి ఎంబడే చేంజ్ అవుతాయి. భార్య భర్తల ఫీలింగ్స్ అవన్నీ మంచిగా అయిపోతాయి. కాబట్టి మీరు ఎవరైనా ఇలాంటి సమస్యతో ఉంటే మమ్మల్ని సంపాదిస్తే సరి చేస్తాం. ఓకే, తప్పకుండా అండి. ధన్యవాదాలు. నమస్కారం.